ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ జాతి నిండు గౌరవము అంటారు. అలాగే ఏ రాష్ట్రమేగినా పెంచరా నీ జాతి పేరు ప్రతిష్టలను. ఇది తెలుగు తేజం కృష్ణతేజ గురించి చెప్పాల్సొస్తే మొదట అనాల్సిన మాట. ఎస్, అలపి కలెక్టర్గా ఎంతో పేరు తెస్తున్న కృష్ణతేజ మరో ఘనత సాధించారు. అదేంటంటే అక్రమ నిర్మాణమైన క్యాపికో రిసార్ట్ను కూల్చివేయడం మాత్రమే కాదు, ఆ ఖర్చు మొత్తం ఆ కంపెనీ ద్వారా పెట్టిస్తున్నారు. అంతటి డేరింగ్ అండ్ డాషింగ్ కృష్ణతేజ ఐఏఎస్ గురించి టీవీ9 స్పెషల్ స్టోరీ. ఇది వెంబనాడ్ సరస్సులోని చిన్న ద్వీపం. పానవల్లి విలేజ్ పంచాయతీ పరిధిలో ఉంది భూమి. కువైట్కు చెందిన ముతూట్ కాపికో గ్రూప్ ఇక్కడ ఒక రిసార్ట్ను నిర్మించింది. ఇది అల్ట్రా లగ్జరీ 7 స్టార్ రిసార్ట్. ఈ ప్రాజెక్టు విలువ అక్షరాల 200 కోట్లు. ఇప్పుడు ఈ నిర్మాణాన్ని ఎందుకు కూల్చివేస్తున్నారో తెలుసా? తీర ప్రాంత రక్షణ నిబంధనలు ఉల్లంఘించినందుకు 2020లోనే సుప్రీంకోర్టు ఈ రిసార్ట్ను నేలమట్టం చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినా కోవిడ్ కారణంగా అప్పట్లో ఇది సాధ్యపడలేదు. 2007లో మొదలైన ఈ రిసార్ట్ నిర్మాణం 2012లో పూర్తయింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ రిసార్ట్ నిర్మించిన వారే ఈ కూల్చివేత ఖర్చులు కూడా భరిస్తూ ఉండటం. ఆ మాటన్నది మరెవరో కాదు, మైలవరపు వెంకట రామకృష్ణతేజ, కలెక్టర్ ఆఫ్ అలెప్పి డిస్ట్రిక్ట్. కృష్ణతేజ ఏపీలోని గుంటూరు జిల్లా చిలకలూరిపేట వాసి. చిలకలూరిపేటలోనే ప్రముఖులైన మైలవరపు గుండయ్య మునిమనవడు. ఈ మొత్తం రిసార్ట్ కూల్చివేతలో కృష్ణతేజది అత్యంత కీలక పాత్ర. ಇದು ಪೊಲ್ಯೂಷನ್ ಕಂಟ್ರೋಲ್ ಬೋರ್ಡ್ ಅವರು ಮಾನಿಟರಿಂಗ್ ಡೆಮಾಲಿಷನ್ ചെയ്യാൻ പോകുന്നു. ಸೊ within 6 months we are expecting that the land will be restored to normal. ఓవరాల్చే మునుపు నమ్మల్ గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్ ఏటెడుతు కలిగింది. సో దేర్ ఇస్ నో పబ్లిక్ మనీ దట్ ఈస్ బీయింగ్ యూస్డ్. ఇట్ ఈస్ అ రిసార్ట్ పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు డెమాలిష్ ఇట్. కృష్ణతేజకు ఇలాంటి సంచలనాలు నమోదు చేయటం శరామామూలే. గతంలో అంటే 2018లో కేరళను ముంచెత్తిన భారీ వరదలప్పుడు కృష్ణతేజ అలెప్పి జిల్లాకు సబ్ కలెక్టర్గా ఉన్నారు. కుట్టునాడు ప్రాంతంలో వరద ప్రభావానికి డ్యాంలన్నీ నిండిపోయాయి. డ్యామ్ గేట్లు ఎత్తకపోతే ఒక నష్టం, గేట్లెత్తితే అంతకన్నా మించిన ప్రమాదం. జనావాసాలన్నీ నీళ్లలో మునిగిపోతాయి. కేవలం 48 గంటల సమయంలో 2.5 లక్షల మందికి పునరావాసం కల్పించి ఆపరేషన్ కుట్టునాడును అత్యంత విజయవంతం చేశారు కృష్ణతేజ. ఫేస్బుక్ వేదికగా చేసుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో ఒక్కసారిగా వార్తల్లోకెక్కారు కృష్ణతేజ. ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్ చేసినందుకు కృష్ణతేజను అప్రిషియేట్ చేస్తూ గౌరవించింది కేరళ గవర్నమెంట్. అప్పుడు సబ్ కలెక్టర్గా ఆపరేషన్ కుట్టునాడు, ఇప్పుడు కలెక్టర్గా ఆపరేషన్ కాపికో చేపట్టి శభాష్ కృష్ణతేజ అనిపించుకుంటున్నారు. ఈ కాపికో రిసార్ట్ పోరాటం 1-2 కాదు, సుమారు 14 ఏళ్ల నాటిది. మొదట 3.6 ఎకరాల్లో మాత్రమే నిర్మాణం చేస్తామన్న కాపికో తర్వాత 10.3 ఎకరాలకు తమ ప్రాజెక్టును విస్తరిస్తూ ఏకంగా 54 విల్లాలు కట్టింది. 2 స్విమ్మింగ్ పూల్స్ గల ఈ విల్లాల్లో విడిది చేయాలి అంటే ఒక రాత్రికి 55,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కోర్టు గొడవల కారణంగా ఈ నిర్మాణంలో కమర్షియల్ యాక్టివిటీస్ జరగలేదు. ఎందుకంటే ఈ నిర్మాణం విషయంలో న్యాయ పోరాటం సాగించారు స్థానిక మత్స్యకారులు. వేలాది మంది ఈ బ్యాక్ వాటర్ సరస్సులో మత్స్యకార జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నిర్మాణం కారణంగా ఇక్కడి పర్యావరణం పూర్తిగా దెబ్బతిని వీరి జీవనోపాధికి തീവ്ര అంతరాయం ఏర్పడింది. దీంతో వీరు సుదీర్ఘ న్యాయ పోరాటం చేసి మొత్తంగా అంతిమ విజయం సాధించారు. റിസോർട്ട് നിർമ്മാണത്തെ സംബന്ധിച്ച് അനധികൃത കയ്യേറ്റത്തിലാണ് ആ ഊഞ്ഞുവലകൾ എടുത്തുപോയത്. അതിനെ തുടർന്നാണ് നമ്മൾ പരാതിയായിട്ട് മുന്നോട്ട് യാത്ര ചെയ്തത്. പിന്നെ ഇവരുടെ CRZ നിയമലംഘനം, പരിസ്ഥിതി ഇതെല്ലാം കാണിച്ചുകൊണ്ടായിരുന്നു. പിന്നെ 3 ഏക്കർ 70 സെൻറ്റ് എന്ന് പറഞ്ഞാൽ ഒരു നടന്നു പോണ ചെറവരമ്പായിരുന്നു. ചുറ്റും വാറ്റിയാലായിരുന്നു, കൃഷിനിലമായിരുന്നു. ആ കൃഷിനിലം ഒരു പേപ്പർ ഒരു പെർമിഷനും ഇല്ലാതെയാണ് ഡ്രജർ കൊണ്ട് അടിച്ചു നികർത്തിയത്. അന്നൊക്കെ അധികാരികൾക്ക് പരാതി കൊടുത്തെങ്കിലും ഒരാളും ശ്രദ്ധിക്കപ്പെട്ടില്ല. അവിടെയെല്ലാം ഇവർ കെട്ടുകണക്കിന് കാശ് കൊടുത്തുകൊണ്ട് എല്ലാം నియమాలను కాటిల్ పరపించుകൊണ്ട് పని നടത്തിయేది. వీరందరికీ వెన్నుదన్ను కలెక్టర్ కృష్ణతేజ. ఆయన చూపిన చొరవ వీరిని ముందుకు నడిపించింది. ఈ చట్ట వ్యతిరేక నియమ ఉల్లంఘనకు పాల్పడ్డ ప్రాజెక్టుకు అనుమతులిచ్చిన అధికారులను సైతం వదలమని కృష్ణతేజ అనటం ఇక్కడి వారికి మరింత స్ఫూర్తి నింపింది. మన న్యాయ వ్యవస్థపై మాకెంతో నమ్మకం కలిగింది, అలాగే మా కలెక్టర్పై కూడా అంటారు ఇక్కడి వారు. ഈ തീരദേശ പരിപാലന നിയമം മത്സ്യത്തൊഴിലാളിക്ക് ഇത് ദോഷകരമായിട്ടുള്ള ഒരു ഇത് വരുമെന്നുള്ള ഇത് കണ്ടിട്ട് അപ്പം വേറെ നീതിയൊന്നും ഞങ്ങൾക്ക് കിട്ടില്ല. తెలుగువారి ముద్దుబిడ్డ కృష్ణతేజ ఇలా తన నేలకాని నేల మీద అలుపెరుగని న్యాయ పోరాటాలు చేస్తూ అక్కడి ప్రజల మన్ననలు పొందుతున్నారు. 3 విఫల యత్నాల తర్వాత 4వ సారి నేషనల్ లెవెల్ 66, స్టేట్ లెవెల్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన కృష్ణతేజ
తన ముత్తాత గుండయ్య స్ఫూర్తి ముందుకు నడిపిస్తోందంటారు. తాను ఐఏఎస్గా సెలెక్ట్ కావడానికి కారణం తన శత్రువులుగా చెప్పుకొస్తారు. వారు తనలోని లోపాలను సరిదిద్దడం వల్లే సివిల్స్లో 4th టైం ర్యాంక్ కొట్టగలిగానని అంటారు. కృష్ణతేజ మొదట ట్రైనీ కలెక్టర్గా, ఆ తర్వాత సబ్ కలెక్టర్గా, ఇప్పుడు కలెక్టర్గా కేరళ ఐఏఎస్ ఆఫీసర్లలోనే ది బెస్ట్గా నిలుస్తూ తెలుగువారి కీర్తిని రాష్ట్రాంతరం దాటిస్తున్నారు. దేశవ్యాప్త ఐఏఎస్ సర్కిల్స్లో ఏపీ కీర్తి పతాకను ఎగురవేస్తున్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రాణాపాయ పరిస్థితుల్లోనూ వీరోచిత పోరాటం చేస్తూ ఇలాంటి అక్రమ నిర్మాణాల విషయంలో ఎదుట ఉన్నది ఎంత పెద్ద సంస్థలైనా ప్రజోపయోగకరమైన నిర్ణయాలు తీసుకుంటూ దూసుకెళ్తున్న కృష్ణతేజకు హ్యాట్స్ ఆఫ్ చెబుతోంది TV9. మీరు మరిన్ని మంచి విజయాలు సాధించి తెలుగువారికి మంచి పేరు సాధించాలని కోరుకుంటూ